చూడు, ఆడది ఒంటరిగా రైలుకి ఎదురు ఉంటుందంటే డెఫినెట్ గా సూసైడ్ కేసు. బెదిరిస్తే డబ్బులైనా వస్తాయి, లేకపోతే తప్పుతుంది. పద పద. ఇందాక నువ్వే కదా రైలు కింద పడి చావబోయింది. చెప్పు, ఎవరు నువ్వు? ఆత్మహత్య నేరం. మా ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశాం. స్టేషన్ లో దిగాలి. నీ లగేజ్ ఎక్కడ? ఏడిస్తే వదిలేస్తామనుకున్నావా? వచ్చే స్టేషన్ లో దిగాలి. లగేజ్ ఎక్కడ? నిన్నే అడిగేది. రాధా, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఎక్కున్నావా? నీకోసం అంతా వెతుకుంటూ వస్తాను. ఆ మాత్రానికి అలిగితే ఎలా చెప్పు? సార్ మీరేం చెప్పండి. తను బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ తెమ్మను, నేను గ్రీన్ లేబుల్ పట్టుకొచ్చాను. ఆ మాత్రం నా మీద కోపం చలిగి వచ్చేస్తే ఎట్లా? ఆవిడ మీ వైఫా? మీకైనా డౌటా? సారీ సార్, ఇదేదో ఆత్మహత్య కేసు అనుకుని వచ్చాం. పదరా, ఉంటా సార్. ఓకే ఓకే. సారీ అండి, పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అలా అన్నాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ. హలో మాస్టర్, కొంచెం కాల్ చేస్తారా? సారీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరేసారు ఈ బొమ్మ? రామ్మా. ఎందుకమ్మా భయపడతావు? రాజు అంకుల్ అంటే ఇష్టం అని చెప్పి ఆయన బొమ్మ గీసావుగా. నీ పేరేంటమ్మా? చెప్పు, ఎందుకు భయం? ఏం పేరు? ఆ పిల్ల మూగది సార్. గాడ్ బ్లెస్. ఈ డబ్బు ఉంచండి. అలాగే బాబు. ఎంతో మంది అనాథల్ని చేరదీసి ఆదరిస్తున్నారు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి బాబు. ఉంటానమ్మా, నమస్కారం. మంచిది బాబు. ఓకే, బాయ్. రైట్. ఎక్స్క్యూజ్ మీ, నన్ను గుర్తుపట్టారా? అక్కడ ట్రైన్లో మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉంటున్నారు. నేను చేతకు సహాయం ఏమైనా ఉంటే. మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయిందండి. మీకు ఎగ్జామ్లో 70-80% మార్కులు వస్తాయని ఇంట్లో కమిట్ అయిపోయి ఉంటారు. తీరా చూస్తే 30% వచ్చి ఉంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని.
ఈసారి చెప్తానండి, అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళు మీకు పెళ్లి నిశ్చయించారు. ఆ వచ్చిన అబ్బాయికి బట్టతల, అది మీకు ఇష్టం లేదు. ఇంట్లో ఎలా చెప్పాలని మీరు మొదలు పడుతున్నారు, కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ మాత్రం ఆ పెళ్లి చేయాలి మిమ్మల్ని పట్టుబట్టారు. అది మీకు ఇష్టం లేక బయటకు వచ్చారు, అంతేనా? ఈసారి మాత్రం 100% ఫెయిల్ కానండి. మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు, కానీ అతను మాత్రం మిమ్మల్ని నన్ను మర్చిపో, జీవితంలో నీకెప్పుడు కనపడను అని మీకు ఎదురుపడి చెప్పలేక 3 ముక్కలో ఉత్తరం రాసిన ఈ పిరికివాడి కోసం మీరెందుకని వరి అవుతారు? నా మాట విని మీరింటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకోండి ప్లీజ్. నేను తల్లిని కాబోతున్నాను. దెబ్బతిన్న వాళ్ళని ఆదుకోవడానికి ఈ దేశంలో అనాథాశ్రమాలు ఉన్నాయి, నీడనివ్వటానికి ఎన్నో సేవా సదనాలు ఉన్నాయి. కానీ కన్నీళ్లు తుడిచేది మాత్రం కన్నవాళ్లే. దయచేసి ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళలేను. మా నాన్నగారు పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి. నేను ఇలా చేశానని తెలిస్తే నన్ను చంపి ఆయన చచ్చిపోతారు. ఆయనకి భయపడే నేను గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పాలని మా ఇంటికి వెళ్దామన్నాను. ఆ మరుసటి రోజే ఉత్తరం పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది నేను నెల తప్పానని. అతని కోసం ఎదురు చూశాను, వెతికాను. మోసపోయానని తెలిసి ఇక అతను కనిపించే అవకాశం లేదా? అయితే నేను చెప్పినట్టు చేస్తారా? నేను మీతో వస్తాను. నన్ను మీ బిడ్డకు తండ్రిగా పరిచయం చేయండి. కొన్నాళ్ళ తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను. మోసం చేసి వెళ్ళిపోయానని మీ వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు, కానీ మిమ్మల్ని ఏమనరు. పైగా మోసపోయినందుకు మీ మీద సానుభూతి చూపిస్తారు. ఆ తర్వాత మీకు కొడుకో కూతురో పుడితే ఆ బిడ్డను చూసుకుంటూ సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుంది. పదండి. ఎంత ధైర్యం నీకు? ఓ ఆడపిల్లకు అన్యాయం చేస్తావు. తప్పు చేస్తావు చెప్పు. నీలాంటి వాడు బతకూడదు. ఆగమయ్యా, ఏంటిది? నువ్వెవరు ఆపడానికి? వదులు. ఏం చేతను? మా ఊరి పరువు తీశాడు వీడు. అందుకని ఇలా గొడ్డు బదులు బాగుతారా? పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏముందో తెలుసా? ఈ ఊళ్ళో నా మీద ఎవడయ్యా రిపోర్ట్ ఇచ్చేది? నేనెవరో తెలుసా? రావ్ బహదూర్ రాజేంద్ర ప్రసాద్. రాజమండ్రి బ్రిడ్జ్ కాదు, చేతిలో గన్ ఉంటే అందరూ భయపడతారు అనుకున్నావా? ఏయ్! ఆగమయ్యా. ఏయ్! చాలే, చాలా మంది. వీలు చేయండి. ముందు ఈ గన్ గార్డ్ సంగతి తెలుసుకొని నువ్వు ఆగు. ఏయ్! ఆ అమ్మాయి దూరంగా జరుగు. ఏయ్, నా పెళ్ళం నా ఇష్టం, దూరం కాదు. ఇంకా అతుక్కుంటాను. నీకు అభ్యంతరమా? సంధ్య!